వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం టేకుర్తి గ్రామం బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా తోడేటి శ్రీనివాస్ గౌడ్ 173 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రత్యేక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజల సహకారంతో నన్ను గెలిపించినందుకు గాను గ్రామాభివృద్ధి కోసం అందరితో ఎల్లవెల్లలా పాటుపడతారని అన్నారు. ఉప సర్పంచ్ కనూరి ప్రవీణ్ మాట్లాడుతూ నన్ను చిన్న వయసులోనే ఉప సర్పంచ్ గా ఎన్నుకున్న వార్డు మెంబర్లందరికీ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లందరూ పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండలం టేకుర్తి గ్రామ సర్పంచ్గా నా టేకుర్తి గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను సర్పంచ్గా గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు చేస్తూ అట్లాగే నా టేకుర్తి గ్రామం లోపల ఉన్నటువంటి ప్రతి కార్యకర్త నా ప్రజలందరూ తానై నన్ను నడిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ టేకుర్తి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి నా టేకుర్తి గ్రామ ప్రజల వంతు కూడా వాళ్ళ సహాయ సహకారాలు కూడా నాపై ఎల్లప్పుడూ ఉండాలి. ప్రతి సమస్యలో నేను వారికి తోడై ఉంటాను. అలాగే నా గ్రామం లోపల ఉన్నటువంటి ప్రజల తరపున నేను ఎల్లవేళలా వాళ్ళకు పనిచేస్తూ ఉంటాను. ఏదైతే నా గ్రామ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు తన వంతు తానై నన్ను ముందుకు నడిపించాలని, అలాగే నా టేకుర్తి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపి టేకుర్తి గ్రామానికి పేరు కీర్తులు తీసుకువస్తానని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా నాకు బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ పార్టీకి, అలాగే బీజేపీ పార్టీ అభ్యర్థిగా నన్ను ముందుండి నడిపించిన బీజేపీ నా ఈటల రాజేందర్ అన్న గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ప్రతి కార్యకర్తలకు, నా టేకుర్తి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బీజేపీ కార్యకర్తకు, అలాగే ఈటల రాజేందర్ గారి ఆశీర్వాదంతో నేను ఈ రోజున గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలవడం జరిగింది. దానికి నేను ఈటల రాజేందర్ గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని నేను మాట ఇస్తూ, తానై నడిపించిన నా గ్రామ ప్రజలందరి తరపున ఆయనకు మేము కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాము.